బొబ్బిలి అనే రాజ్యంలో విజయవర్మ అనే రాజు ఉండేవాడు. రాజ్యమంతా అతనికి మంచి పేరు ఉంది. ఎప్పుడూ ప్రజల క్షేమమే కోరుకునేవాడు. అందరికీ అన్ని అవసరాలు తీర్చేవాడు. ప్రజలకి కూడా విజయవర్మ అంటే ఎంతో గౌరవం ఉండేది. ఎప్పుడూ రాజ్యం మొత్తం తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకునేవాడు. ఒకరోజు ఆ రాజ్యంలో దొంగతనం జరుగుతుంది. కాని ఆ దొంగ ఎవరో తెలుసుకోలేకపోతారు. రోజురోజుకు దొంగల బెడద ఆ రాజ్యంలో ఎక్కువైపోతుంది. విజయవర్మకి ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు మంత్రిని పిలిపించి, మంత్రివర్యా, మన రాజ్యంలో ఈ దొంగతనాలేంటయ్యా? అసలు అర్థం కావడం లేదు. అవును ప్రభు, ఎంత వెతికినా వాళ్ళ జాడ కనుక్కోలేకపోతున్నాము. ఇదంతా మన రాజ్యం వాళ్ళే చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ప్రభు, మన రాజ్యం వాళ్ళైతే ఈ పాటికి దొంగ దొరికేసేవాడు. అంటే మన రాజ్యం వాళ్ళు కాదంటారా? అవును ప్రభు, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ దొంగతనాలు పక్క రాజ్యం వాళ్ళే చేస్తున్నారు. అవును మంత్రి, మీరు చెబుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎలా తెలుస్తుంది? ప్రభు, మన రాజ్యంలో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన రాజ్యంలో ఉన్న పావురాల పెద్దమ్మ వాళ్ళకి ఆశ్రయం ఇస్తుంది. పావురాల పెద్దమ్మ? సరే, ఎవరినన్నా పంపించి ఆవిడ కోసం కనుక్కోండి. సరే ప్రభు. అలా మంత్రి ఒక భటుడిని పిలిచి పావురాల పెద్దమ్మ కోసం కనుక్కునిరా అని చెబుతాడు. అలా భటుడు మారువేషంలో పావురాల పెద్దమ్మ దగ్గరికి వెళ్లి అక్కడ అన్ని విషయాలు కనుక్కొని వచ్చి మంత్రికి చెప్పి ఇద్దరూ రాజు దగ్గరికి వెళతారు. ప్రణామం ప్రభు. వెళ్ళిన పని ఏమైంది? ఆవిడ కోసం తెలిసిందా? తెలిసింది ప్రభు. ఆవిడ కొన్ని పావురాలు పెంచుకుంటుంది. ఆ పావురాలు అక్కడికి వచ్చిన వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ ఇంటికి సమాచారం కోసం ఉపయోగిస్తుంది. అప్పుడు రాజుకి ఒక అనుమానం వస్తుంది. సరే, నువ్వు ఇక వెళ్ళు. సరే ప్రభు. మంత్రి, నాకెందుకో దొంగతనం చేసిన వాళ్ళు అక్కడే ఉంటారనిపిస్తుంది. అవును ప్రభు. రేపిద్దరం మారువేషంలో ఆ పావురాల పెద్దమ్మ దగ్గరికి వెళ్దాము. మన చిలుకను కూడా తీసుకుని వెళ్దాం. చిలకెందుకు ప్రభు? అప్పుడు రాజు తనకి వచ్చిన ఉపాయం మంత్రికి చెబుతాడు. సరే ప్రభు, అలాగే చేద్దాం. అప్పుడు దొంగ ఖచ్చితంగా మనకే దొరుకుతాడు. మరునాడు ఉదయం రాజుగారు మంత్రి చిలకని తీసుకుని పావురాల పెద్దమ్మ ఉన్న వసతి గృహానికి మారువేషంలో వెళతారు. రాజు మంత్రి అక్కడికి చేరుకుంటారు. పావురాల పెద్దమ్మ అప్పటికే పావురాలకి గింజలు వేస్తూ ఉంటుంది. మీకు పావురాలంటే ఇష్టమా? అవును, చాలా ఇష్టం. ఎందుకంటే ఇవి మామూలు పావురాలు కాదు. మామూలు పావురాలు కాదు అంటే ఏంటి వాటి ప్రత్యేకత? ఆ పావురాలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే సాధనాలివి. మనం రాసే లేఖలు సమాధానమిచ్చే నమ్మిన బంటులివి. నా దగ్గర కూడా ఒక చిలక ఉంది. అది కూడా చాలా ప్రత్యేకమైనది. ఆ చిలకలో అంత ప్రత్యేకతేముంది? చిలక, నీ ప్రత్యేకత ఏంటో చూపించు. అప్పుడు చిలక, నీ పేరేంటి? అప్పుడు పెద్దమ్మ ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టి, నన్ను పావురాల పెద్దమ్మ అంటారు. పెద్దమ్మకి నమస్కారం. భలే మాట్లాడుతున్నావు చిలక. అయ్యా, ఈ చిలకని అమ్ముతారా? నేను కొనుక్కుంటాను. నేను అమ్మను, ఎందుకంటే ఈ చిలకంటే నాకు చాలా ఇష్టం. సరే, మీరు వచ్చి పని చెప్పండి. మేము పక్క రాజ్యం నుంచి వచ్చాము. మాకు ఇక్కడ కొంచెం పని ఉంది. అందుకే ఈ చిలక మీ సంరక్షణలో ఉంచుదామని తీసుకుని వచ్చాము. మేము 2 రోజుల్లో పని ముగించుకుని వచ్చేస్తాము. అప్పటి వరకు మీ దగ్గరే ఉంచండి. సరే, చూసుకుంటాను. కాని నాకు లాభం ఏంటి? ఈ చిలకను చూసుకున్నందుకు నీకు డబ్బులు చెల్లిస్తాము. అలాగే, మీరు ఎవరికైనా క్షేమ సమాచారం పంపించాలి అంటే ఈ పావురాలు ఉపయోగించుకోండి. ప్రస్తుతానికి అవసరం లేదు. మేము వెళ్ళి వచ్చాక ఉపయోగించుకుంటాం అని చెప్పి పంజరంతో పాటు చిలకని అప్పచెప్పి అక్కడి నుండి రాజు మంత్రి వెళ్లిపోతారు. అలా ఆ చిలకని తీసుకుని వెళ్లి వసతి గృహం
గుమ్మం ముందు ఉంచుతుంది. అప్పుడు ఆ చిలక వసతి గృహంకి వచ్చిన అందర్నీ పలకరిస్తూ వారి పేర్లు అడిగేది. వచ్చిన వాళ్ళు కూడా చిలక మాట్లాడడం చూసి వాళ్ళు పేర్లు చెప్పేవారు. అలా 5 రోజులు గడుస్తాయి. మళ్ళీ రాజు మంత్రి మారువేషంలో పావురాల పెద్దమ్మ దగ్గరికి వస్తారు. వచ్చారా? వెళ్ళిన పని అయిపోయిందా? అయిపోయింది. మేము 2 రోజులు మీ వసతి గృహంలో విశ్రాంతి తీసుకుని అప్పుడు మా ఊరు బయలుదేరతాము. సరే, పదండి, మీ విశ్రాంతి గది చూపిస్తాను. అలా పెద్దమ్మ విశ్రాంతి గది చూపిస్తుంది. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, చేస్తాను అని అంటుంది. ఏమైనా కావాలంటే మిమ్మల్ని పిలుస్తాము. ముందు మా చిలకను తీసుకురండి. పెద్దమ్మ సరే అని చెప్పి చిలకను తెచ్చి వాళ్ళకిచ్చి వెళ్ళిపోతుంది. చిలకని తీసుకుని తలుపు వేసుకుని రాజు ఇలా అడుగుతాడు. ఇక్కడికి తరచుగా వచ్చిన వ్యక్తి పేరేంటి? గిరిధర్ అని చెబుతుంది. అప్పుడు రాజు మంత్రితో సమాలోచన జరిపి, మనము ఒక పావురం తీసుకుని దానిని మచ్చుక చేసుకుని ఆ దొంగలకి లేఖ రాయాలి. నేను ఇప్పుడే వెళ్ళి ఒక పావురాన్ని అడిగి తీసుకువస్తాను ప్రభు. అలా మంత్రి బయటకు వెళ్లి పెద్దమ్మని కలిసి, పెద్దమ్మగారు, నాకు ఒక పావురం కావాలి. ఇంటికి క్షేమ సమాచారం పంపించాలి. సరే, తీసుకుని వెళ్ళండి అని చెప్పి పెద్దమ్మ పావురం తీసుకుని మంత్రికి ఇస్తుంది. మంత్రి ఆ పావురం తీసుకుని వాళ్ళు ఉన్న గదిలోకి వెళ్లిపోతారు. ప్రభు, ఇదిగోండి. అలా రాజు ఆ పావురం తీసుకుని దానికి కొన్ని గింజలు వేసి మచ్చిక చేసుకుంటారు. మరునాడు ఉదయం రాజ్యంలో ఖజానా ఉన్న దారికి తప్పుడు మార్గం చిత్రపటం గీసి వచ్చే పున్నమి రోజు రాత్రికి పని ముగించేయండి అని లేఖ వ్రాసి పావురం కాళ్లకు కట్టి పొరుగు రాజ్యం మీదుగా వదులుతారు. అలా 3 రోజులకి మళ్లీ ఆ పావురం తిరిగి వచ్చి రాజు మీద వాలుతుంది. ఆ పావురం కాళ్లకి ఒక లేఖ ఉండడం చూసి తీసి చదువుతాడు. నీ చిత్రపటం మాకు చేరుకుంది. ఆ ఖజానా దోచుకోగానే నీ వాటా నీకు పంపిస్తాము అని లేఖలో ఉంది. మంత్రి, నీ అనుమానం నిజమే. పక్క రాజ్యం వల్ల ఈ దొంగతనాలు చేస్తున్నారు. అవును ప్రభు, ఇప్పుడు ఏమి చేద్దాం? మనం చిత్రపటం పంపించాంగా, వాళ్ళే వస్తారు. ముందు ఈ గిరిధరను పట్టుకోవాలి. సరే ప్రభు. అలా ఇద్దరూ పావురాల పెద్దమ్మ దగ్గరికి వెళ్లి, ఇక్కడికి గిరిధర్ అనే వ్యక్తి తరచుగా వస్తూ ఉంటాడా? వస్తాడు, ఇప్పటికే రావాలి. అదిగో మాటల్లోనే వస్తున్నాడు. అప్పటికే గిరిధర్ పెద్దమ్మ దగ్గరికి వచ్చి, ఏం పెద్దమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను, వీళ్ళు నీకోసమే అడుగుతున్నారు. అప్పటికే భటులు వచ్చి ఉంటారు. మంత్రి గిరిధర్ని పట్టుకొని భటులకి అప్పచెప్తాడు. మొత్తం జరిగిందంతా పావురాల పెద్దమ్మకి చెప్పి కొంచెం డబ్బులు చెల్లించి అక్కడ నుండి రాజు మంత్రి రాజ్యానికి వెళ్లిపోతారు. అలా 5 రోజుల తర్వాత పున్నమి రోజు రానే వస్తుంది. అప్పటికే ఆ చిత్రపటంలో గీసిన దారిలో భటులు కాచుకొని ఉంటారు. అర్ధరాత్రి సమయంలో అక్కడికి దొంగల ముఠా వస్తుంది. ఆ దారిలో దొంగల కోసం ఎదురు చూస్తున్న భటులు దొంగలు రాగానే వాళ్ళని పట్టుకొని గిరిధర్ ఉన్న పక్క కారాగారంలో వేస్తారు. ఏం గిరిధర్, నువ్వేంటి ఇక్కడున్నావు? నిన్నెలా పట్టుకున్నారు? నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా నన్ను ఎలా పట్టుకున్నారో అర్థం కావడం లేదు. నా సంగతి సరే కాని మీరెలా పట్టుపడ్డారు? నువ్వే కదా లేఖ రాసావు రమ్మని. నేను ఏ లేఖ రాయలేదు. వీళ్ళు మనల్ని చాకచక్యంగా వాళ్ళ తెలివి చూపించి పట్టుకున్నారు. అబద్ధం, అవినీతి, దొంగతనం ఎక్కువ రోజులు దాగదు కదా అని బాధపడ్డాడు. తన తెలివితేటలతో దొంగల ఆట కట్టించిన రాజుని ప్రజలు ఎంతో మెచ్చుకున్నారు.